బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఏపీ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు మొదలు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,327 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 24 మంది జిల్లా కలెక్టర్లకు గ్రూప్ 2 పరీక్ష పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 450 మంది రూట్ అధికారులు, 1,330 మంది లైజనింగ్ అధికారులను నియమించారు. 24,000 మంది ఇన్విజిలేటర్లు, 8,500 మంది అధికారులని నియమించారు. ఏపీపీఎస్సీ నుంచి 51 మందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇక పరీక్ష రాసేందుకు అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఏపీ వ్యాప్తంగా గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఇవాళ మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ మొదలు కాబోతోంది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, ఇటు ఏపీ వ్యాప్తంగా ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఈరోజు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే మనం నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా నెల్లూరు, తిరుపతి జిల్లాకు సంబంధించి 141 సెంటర్లో ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దీనికి ఈ ఎగ్జామ్కి సంబంధించి ఈ యొక్క మొత్తం కూడా 51,802 మంది విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్లో పాల్గొంటున్నారు. అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి ఐపీఎస్ ఇన్స్టిట్యూట్ వద్ద ఉన్నాం. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడికి వచ్చేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కి వచ్చేటువంటి వారందరిని కూడా, విద్యార్థులందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క భారీ బందోబస్తు నడుమ భారీ భద్రతా పటిష్టలు కూడా భారీగా చేసి ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ని ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ను కూడా ఏపీ వ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా ఇటు నెల్లూరులో అయితే మనం చూస్తే ఏ విధంగా చెక్ చేస్తున్నారు, వచ్చేటువంటి వారి వద్ద నుంచి ఆల్ టికెట్తో పాటు ఏదైనా ఆధార్ ప్రూఫ్ చూపించి, అదేవిధంగా వచ్చేటువంటి వారందరి దగ్గర కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా, వాచ్లు కావచ్చు, ఇంకా క్యాలిక్యులేటర్ ఇలాంటివి ఏవి కూడా లేకుండా ఉండేలా ఒక చెక్కింగ్ అయితే చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్కి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో ఇటు భారీ బందోబస్తు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు, ఇటు ఎస్పీలు కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, ఏర్పాట్ల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వచ్చేటువంటి వారి వద్ద ఈ ఎగ్జామ్ కూడా భారీ బందోబస్తు నడుమ జరిగే విధంగా కూడా ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే మనం అనుకున్నటువంటి ఈ యొక్క గ్రూప్ 2 పరీక్ష అభ్యర్థులు హాజరయ్యే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కేంద్రాల్లో, అన్ని సెంటర్లో కూడా ఆ యొక్క భద్రతా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇటు ఆర్టీసీ కూడా గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేసింది. రైట్, ఎగ్జామ్ అయితే 10:30 మొదలు కాబోతోంది కదా, సో విద్యార్థులను ఏ టైం వరకు అలౌ చేస్తున్నారు? అయితే 10:30కి ఎగ్జాక్ట్గా 10:30 నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో 9:30 నుంచి లోపలికి ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో ఆ ఎగ్జామ్ సెంటర్ గేటు బయట నుంచి ఆ గేటు వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి 9:30 నుంచి లోపలికి అలౌ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ ఎగ్జామ్ పరిసర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ ఒక సూపర్వైజరు, అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఎగ్జామినర్ కూడా అక్కడ మళ్ళీ 10 గంటల నుంచి తనిఖీ చేసి వారికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి ఆల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ బెంచ్ నెంబర్ వెళ్ళి 10 గంటలకల్లా చూసుకొని 10:30 నుంచి ఎగ్జాక్ట్గా ఈ యొక్క ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. 10:30 నుంచి 1 గంట వరకు అయితే ఈ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఇక్కడైతే కూడా ఇటు ఎగ్జామ్కి సంబంధించినటువంటి అబ్జర్వర్లు, అదేవిధంగా చీఫ్ సెలక్షన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వారందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఈ 10:30 నుంచి 1 గంట లోపల జరిగేటువంటి ఎగ్జామ్కి కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క లోపలికి వెళ్ళేటువంటి వారిని చెక్ చేసి, అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నా కానీ,
లేదా వాచీలు ఉన్నా కానీ ఏదైనా ఇంకా ఇతర వస్తువులు ఏదైనా ఉన్నా కానీ అవి బయటే హ్యాండ్ ఓవర్ చేసుకొని లోపలికి పంపిస్తున్నారు. అయితే ఇటు ఈ పోలీస్ శాఖ కూడా ఈ యొక్క పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. ఇదే విధంగా నిన్న ఎస్పీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా జరిగారు. 10-15 గంటల తర్వాత 10-15 దాటిన తర్వాత ఏదైతే మనం గేటు బయట మనం ఇప్పటిదాకా చూసామో ఆ గేటు బయట నుంచి 10-15 తర్వాత ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా లోపలికి పంపించేటువంటి పరిస్థితులు లేనట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా కూడా ప్రకటనలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క కేంద్రం వద్ద ఒక ఇన్స్పెక్టర్ స్థాయికి సంబంధించిన అధికారి అదేవిధంగా పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది బందోబస్తు కూడా ఉంటారని కూడా ఇటు ఎస్పీ తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ఇటు నెల్లూరు జిల్లా ఇటు తిరుపతి జిల్లాకు సంబంధించి దాదాపుగా 51,802 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తుండడంతో ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు అయితే కూడా ఇటు ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి అందరూ కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క భారీ బందోబస్తు పటిష్ట భద్రత ఏర్పాట్ల నడుమ ఈ ఎగ్జామ్ అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఒక ముఖంలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే విడుదలైందో ఈ నోటిఫికేషన్ అన్నిటికీ కలిపి ఒకేసారి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎప్పటి నుంచో ఉద్యోగాలు రాక ఇటు ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే ఇక్కడికి ఎగ్జామ్కి వచ్చినటువంటి విద్యార్థుల కంటే ఇళ్లల్లో ఉండే సురేంద్ర, ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. మనం ఇదే విషయానికి సంబంధించి రాజుతో మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం.